I speak about Sai Siddhartha, ఒక్కసారి I'd like to thank the entire media for not just coming here, but మొన్న 1 week బ్యాక్ రిలీజ్ అయినటువంటి దండోరా సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన వెంటనే రాత్రి 11:45-12 ఆ టైంకి ప్రసాద్ ల్యాబ్లో చూసినట్టున్నారు అందరూ. ఐ వాజ్ నాట్ దేర్, నేను గుంటూరులో ఉన్నాను ఆ రోజు సై సిద్ధార్థ ప్రమోషన్స్లో. సో చూసిన వెంటనే ఇన్ ఇయర్స్ ఆఫ్ నా జర్నీలో 2 రోజుల తర్వాత ఎప్పుడో రివ్యూస్ రాసిన రోజున నేను నా పేరు చూసుకోవటం, బాగా చేసామో లేదా అనేది చూసుకోవటం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ 18 years మీడియాలో నాకు తెలిసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్, ఐ కెనాట్ ఫర్గెట్ ఈవెన్ 1 single పర్సన్. రాత్రి 1:45 వరకు నేను కాల్స్ అటెండ్ చేస్తున్నాను. సో మీడియా వారు అందరికీ మనస్ఫూర్తిగా చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇంపార్టెంట్ టైంలో రైట్ బిఫోర్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు, సినిమా పోస్ట్పోన్ అవటం, దానికి 1 week ముందు దండోరా లాంటి సినిమా వచ్చి నా పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరు పర్టికులర్గా మెన్షన్ చేయటం. అందులో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కూడా నేను కనిపిస్తున్నాను అని చెప్పి నా గురించి బలంగా గట్టిగా చెప్పినందుకు మీడియా వారికి థ్యాంక్ యూ. అండ్ సై సిద్ధార్థ గురించి Q&Aలో మాట్లాడుకుందాం మంజుష గారు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ, వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు ఎంజాయ్ యువర్ సక్సెస్. ఎందుకంటే అది మా సక్సెస్ గా కూడా తెలుగు వాళ్ళందరూ అనుకుంటాం కాబట్టి, సో చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నాము. విషింగ్ యూ బిగ్ బిగ్ సక్సెస్. అండ్ అక్కడ మన డల్లాస్పురంలో గీతా మాధురి గారితో షో చూడడం డాలస్ లో గీత స్పెషల్ షో అరేంజ్ చేసాము, స్పెషల్ ప్రీమియర్ షో సై సిద్ధార్థ ఎక్స్ గీతా మాధురి అని చెప్పి మన అదర్వన భద్రకాళి పిక్చర్స్ US డిస్ట్రిబ్యూటర్స్ ఆ స్పెషల్ షో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో డాలస్లో ఉన్నటువంటి యువకులు అందరూ వెళ్ళి గీతాతో పాటు స్పెషల్ షోని చూడండి. చీర్ ఫర్ మీ. అక్కడ గెలిపించండి 1వ తారీఖు, ఇక్కడ మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మనం ఒక 2-3 క్వశ్చన్స్ అట్ నుంచి ఇక్కడే మంచి పేరు తెచ్చుకున్నాం హీరోయిన్కి. థ్యాంక్ యూ అన్న. ఇయర్ స్టార్టింగ్ మళ్ళీ సై సిద్ధార్థ ఫస్ట్ డే కరెక్ట్. ఎలా ఉంది? ఎక్సైట్మెంట్ ఉందా, భయం ఉందా? సో తెలుగు సినిమా కిక్ స్టార్ట్స్ 2026 విత్ సై సిద్ధార్థ. Jan 1st రోజు రిలీజ్ అవుతుంది. అండ్ మీరు అడిగినటువంటి క్వశ్చన్, ఇయర్ ఎండ్ మంచి సక్సెస్తో 2025కి ఏం చేస్తున్నాం. సో 2025 ఇస్ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ మీ. దండోరా సక్సెస్ అవటం, సురేష్ బాబు గారు నా సినిమాని అనౌన్స్ చేయటం సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియాలో చాలా ఆనందం. ఇన్ 2026 Jan 1st సినిమా వస్తుంది. భయంగా ఉందా, ధైర్యంగా ఉందా అంటే అన్న జెన్యూన్గా చెప్తున్నాను, December 12th టార్గెట్గా పెట్టుకుని నేను నా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాను నా ప్రమోషన్స్లో. ఇంకా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ కుడ్ డూ నేను చేశాను. December 12th టార్గెట్గా పెట్టుకుని మీడియా వారి నుంచి మీడియా నా కాంటెంట్ని చాలా బాగా తీసుకెళ్ళింది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలా మంది కాంటెంట్ని పుష్ చేశారు, విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. చాలా ఇంకా December 12th కమాన్ వీఆర్ ల్యాండింగ్ అనుకున్న టైంలో, కొడుతున్నాం కన్ఫర్మ్గా అనుకున్న టైంలో ఇంకొక న్యూస్ వచ్చింది దట్ వీఆర్ సపోజ్ టు పోస్ట్ పోన్ ద ఫిలిం. ఒక వారం కాదు, 2 వారాలు, ఇన్ఫ్యాక్ట్ టు బి ప్రిసైజ్ 18 రోజులు సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అంటే అక్కడ వరకు నేను ఫోకస్గా పెట్టుకుని చేసిన నా సోర్సెస్ అన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు 18 రోజులు నేను ఎలా నిలబెట్టాలి సినిమాని? అంటే సురేష్ బాబు గారు, రానా గారు ఎంతవరకు నేను వాళ్ళని పుష్ ఎంత తీసుకెళ్ళగలుగుతాం? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మార్కెటింగ్ బడ్జెట్ ఉంటుంది, ఒక్కొక్క మార్కెటింగ్ బడ్జెట్. కొన్ని డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఎక్స్ట్రా తీసుకుని ఎక్కడ పెట్టాలి? కాంటెంట్ వదిలేసాం, ట్రైలర్ వదిలేసాం, టీజర్ వదిలేసాం, పాటలు వదిలేసాం. నేను ఏ లెవెల్కి వెళ్ళాను అంటే, పొలిటీషియన్స్ పాదయాత్ర చేస్తారు కదా, డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతారు కదా, అలా దయచేసి నా సినిమా చూడండి అని అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే నేను 12th వరకు చేసిన ప్రమోషన్స్ ఇప్పుడు 18 రోజులు మళ్ళీ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను చేకేనన్నా అవ్వలేదు అంటే కనుక అబద్ధం అవుతుంది. నేను నవ్వుతూ ప్రెస్ ముందుకు వస్తున్నా, నవ్వుతూ ఉంటున్నా, కానీ శివరయ్య అరే ఇన్ని రోజులు ఇంత కష్టపడి, అంటే 18 years ఇంత చేసి ఈ డేట్ కోసం కదా, ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఇలాంటి ప్రమోషన్ జరిగి ఇలాంటి సినిమా ఇలాంటి రిలీజ్ డేట్ కోసం కదా ముందుకు వచ్చాము. మళ్ళీ ఫెయిల్ అయిపోతానేమో అని భయపడ్డానన్నా. ఇమాజిన్ ఇన్నేళ్ల తర్వాత అవకాశం వచ్చింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాము, సురేష్ బాబు గారు వచ్చారు, రానా అన్న వచ్చారు, అన్నీ అయింది. టక్కున 18 days పోస్ట్ పోన్డ్. ఎంత శివరై ఉంటాను.
ఐ రిమెంబర్ నేను ఇక్కడ రామానాయుడులో స్పిరిట్ మీడియా ఆఫీస్ బయట రాత్రి 1:30, 2 వరకు ఇక్కడే ఉన్నా. ఇంటికి వెళ్ళలేకపోయా. నాకు అసలు అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలి. మీతో ఇంటర్వ్యూ మీతో ఇక్కడ ఉన్న అందరితో చేశా. మొన్న ఐడ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మీరు 2 ఇంటర్వ్యూలు చేశారో తెలుసా అంటే నాకు గుర్తులేస్తారంటే 22 ఇంటర్వ్యూలు మీరు ఒక్కరు చేశారని అడిగారు నన్ను. ఆ తర్వాత చేయడానికి లేదు. నా కాంటెంట్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియదు. సోషల్ మీడియాలో ప్రతి నాకు అసలు అర్థం కాలే. ఇంకా మళ్ళీ ఓడిపోతానేమో అనేటువంటి భయం వచ్చింది. రాత్రి 2:30 ఇంటికి వెళ్ళి ఆలోచిస్తున్నాను, నిద్ర పట్టట్లా. టీం అందరికీ మెసేజ్లు పెడుతున్నా, గ్రూప్లో మెసేజ్లు పెడుతున్నా. అయ్యానన్నా, ఫ్రస్ట్రేట్ అయ్యాను, షివర్ అయ్యాను, షేక్ అయ్యాను. ఏంట్రా మన పరిస్థితి అనుకున్నాను. కానీ నాకు ఆ రోజు మాత్రం మా నాన్నగారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు మా నాన్నగారు, అండ్ హీ లివ్స్ బై దట్ ఎగ్జాంపుల్. ధైర్యంగా ఉండరా, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఎప్పుడు చెప్పే మాట మా నాన్న నాకు, నువ్వు ధైర్యంగా ఉండు. పర్టికులర్గా ఒక పదం దట్ హీ ఫాలోస్ అండ్ హీ ఆల్వేస్ ఆస్క్స్ మీ టు ఫాలో. ఇలా చదువుకో, ఇది చేయని ఎప్పుడు చెప్పలేదు. నాకు ఎప్పుడు ఒక మాట ఏం చెప్పారంటే జీవితంలో మా నాన్న, ఆయన ఏ పుస్తకం నుంచి చూసి చెప్పారో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రువు తూట అని చెప్పి మా నాన్న నాకు చెప్పారన్న. నాకు అది మైండ్లో ఉండిపోయింది. ధైర్యంగా ఉండే నీ మాట ఆపగలదు ఎదురొచ్చే ప్రతి శత్రువు తూట. శపథం చేస్తున్నానంట, శపించేవాడు ఉన్నా నీ వెంట అని మా నాన్నగారు నాకు చెప్పారన్న. నన్ను ఇన్ని రోజులు అడుగుతున్నారు. మన సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత చాలా మళ్ళీ వేరే మీడియా హౌసెస్ని కానీ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అందరినీ కలవటం స్టార్ట్ చేశా. వాట్ మేక్స్ యూ స్టే దిస్ కన్సిస్టెంట్? నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఇలా అని నన్ను అడుగుతున్నారు. నేను ఎన్ని రోజులు అనుకున్నా నా కోసం, నా గెలుపు కోసం నేను ఉంటున్నాను. నేను ఆ భ్రమలో ఉన్నా. కానీ పదే పదే ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్లో నేను కొద్దిగా ఏదో ఎమోషనల్ అయ్యాను. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, వాట్ ఈస్ నీకన్నా బలం ఏంటి, ఎలా ఉండగలుగుతున్నావు ఇంత పేషెంట్గా, ఏంటి నేను ఏం ట్రై చేస్తాను సక్సెస్ లేకపోయినా అని నన్ను అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఇదే అనుకుంటున్నా. నా కోసం నేను అనుకున్నా, కానీ నేను చాలా ఆలోచించి నేను ఇవాళ చెప్తున్నాను, ఈ సక్సెస్ నా ఫ్యామిలీకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్యామిలీలాగా ఉన్నటువంటి ఇన్నేళ్ళు నాతో ఉన్నటువంటి నా టీం కోసం చేస్తున్నాను. ముఖ్యంగా అందరికంటే ఎక్కువ మా నాన్నగారి కోసం చేస్తున్నా. ఆయనకు ఉన్నటువంటి అన్ని బ్యాక్లాగ్స్ ఒకటే ఒక క్వశ్చన్ పేపర్, ఒకటే ఒక ఆన్సర్తో నేను ఆన్సర్ చేస్తాను. ఐ వాంట్ టు డెడికేట్ దిస్ సక్సెస్ టు మై డాడ్ అండ్ దిస్ ఇస్ ఫర్ మై డాడ్ అన్న. అండ్ వన్ లాస్ట్ థింగ్, మా నాన్నగారు చెప్పినటువంటి ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, మనందరికీ చాలా ఉపయోగపడేటువంటి ఒక విషయం మా నాన్న చెప్పారు, బీ ద పర్సన్ who still tries after failing, and I am that person. Srinando is that person. No matter what, I'll keep trying అన్నా. 18 రోజులు కాదు, 18 నెలలు పోస్ట్ పోన్ అయినా సరే ఊరు వాడ ఆంధ్ర తెలంగాణ వీలైతే పాన్ ఇండియా మొత్తం తిరిగైనా సినిమా ప్రమోట్ చేస్తా, కానీ సినిమాను మాత్రం వదలను. బట్ రైట్ నో అయితే Jan 1st వస్తున్నాం అన్న. 100% కాన్ఫిడెంట్గా. ఎందుకు బాధపడాలి? కంటెంట్ బాగుంటే ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఆడియన్స్ వస్తారు కదా. బాధ కాంటెంట్ గురించి కాదన్నా, ఒక గ్రాఫ్ ఉంటుంది. సినిమాని ఇక్కడ వరకు తీసుకెళ్ళి డిసెంబర్ 12th అనేది ఎంత కాయిన్ అయిపోయిందంటే ప్రజల్లో, సినిమా రిలీజ్ అయిపోయింది అనుకుంటున్నట్టు జనాలు కూడా ఉన్నారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో మీరు ఒక న్యూస్ వేశారన్నా, ఆ న్యూస్ చూసిన వాడు రెండో రోజు మీరు న్యూస్ వేస్తే సేమ్ న్యూస్ చూడాలని రూల్ లేదు. డిసెంబర్ 12th న్యూస్ చూసి ఉండొచ్చు. January 1st అని చెప్పి అతను న్యూస్ పలానా సినిమా వచ్చింది వెళ్ళిపోయింది అనుకుంటారు. ఇలా ఇమాజిన్ ఒక 1 కోటి మంది, ఒక డెమోగ్రఫిక్ 1 కోటి మంది మన ప్రేక్షకులను తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షల మంది ఆ న్యూస్ చూసి ఉండొచ్చు. మీ తర్వాత 5 లక్షల మంది సినిమా పోస్ట్ పోన్ అని తెలిసి ఉండొచ్చు. మిగతా 25 లక్షల మందికి సినిమా వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటారు. అది ఎంత కష్టం. బాధ కాంటెంట్ మీద ధైర్యం లేక కాదు, బాధ పోస్ట్ పోన్ అయినటువంటి విషయాన్ని నేను మళ్ళీ అంత బలంగా January 1st అని నేను ఎలా చెప్పాలి? మీరే చెప్పండి. నేను ఓపెన్గా చెప్తున్నానన్నా, మీరే చెప్పండి. 11th నైట్ వరకు సినిమా మీద ఉన్నటువంటి ఒక బజ్, ఒక ఊపు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఏదైతే ఒక ఊపు ఉందో సైక్ సిద్ధార్థ అనేది, ఇవాళ రోజున నేను అక్కడ వరకు తీసుకురావాలంటే ఎంత చేసినా
యాజ్ ఇట్ ఈస్ అంత రాదు. అది ఒకసారి ఒక ఎమోషన్, ఒక ఊపు, ఒక ఎనర్జీ ఒక లెవెల్కి వచ్చింది. ఎంత చెయ్యండి పగిలిన అద్దాన్ని అతకబెట్టే ప్రయత్నం నాట్ ఈజీ. అతికిస్తున్నాం మోస్ట్ ప్రిసైజ్ వేలో, ఏమాత్రం బ్రేక్స్ కనబడకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అర్థం అయితే పగిలింది కదా, అది బాధ. కాంటెంట్ మీద నేను ఇప్పటికీ ధైర్యంగా ఉన్నాను. అండ్ కాంటెంట్ గురించి చెప్పారు కాబట్టి లెట్ మీ ఫినిష్. సారీ, మీరు వీడియో గేమ్స్ ఆడేటువంటి జనాలు ఉంటే PS5 PS6 ఎలా ఉంటుందో ఫస్ట్ హాఫ్ అలా ఉంటుందన్న. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రీమ్లీ ఒక కమ్మటి ముద్దపప్పు ఆవకాయ తిన్నట్టు ఉంటుంది, కానీ చాలా వ్యత్యాసం ఉంది. ఫస్ట్ హాఫ్ PS5 PS6 ఏంటి గేమింగ్, సెకండ్ హాఫ్ ముద్దపప్పు ఆవకాయ ఏంటి, ఇంత వ్యత్యాసం ఉంటుంది. చాలా క్లియర్గా దీన్ని నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నా. దయచేసి సినిమా చూసే వాళ్ళు ఇదే ఒపీనియన్తో రండి. నేను ఇది నాగవంశి గారి దగ్గర చూసి నేర్చుకున్నాను. ఆయన మ్యాడ్ స్క్వేర్ గురించి చెప్పారు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పి. నా సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో చాలా 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 క్లియర్గా చెప్తున్నా. మీరు గేమింగ్ PS5 PS6 తెలుసు, ఆరు తెలుగు సినిమాల్లో ఎందుకు కొత్తదనాన్ని ప్రయత్నించట్లేదు, కొత్త టైప్ ఆఫ్ సినిమా వస్తే మేము ఎంకరేజ్ చేస్తా ఉన్న వాళ్ళు దయచేసి ఫస్ట్ హాఫ్ని అదే సినిమాలా చూడండి. ఒక కొత్త సినిమా, కొత్త అటెంప్ట్ 100% చెప్తున్నా, చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా చాలా కొత్తగా ఉంటుంది. అదే మాకు ప్లస్, అదే ఎక్స్పెక్ట్ చేసిరండి. అండ్ సెకండ్ హాఫ్ మీకు తెలిసినటువంటి కథ అయినప్పటికీ కూడా చాలా ఎమోషనల్లీ చాలా బలంగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కెన్ సిట్ త్రూ ది ఎంటైర్ ఫిల్మ్ అండ్ కమ్అట్, ఐ కెన్ ప్రామిస్ గుడ్, గ్రేట్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మీ చేతుల్లో ఉందన్న. కానీ నాట్ బ్యాడ్ అనేది మాత్రం మా టీం చేతుల్లో ఉంది. డెఫినెట్లీ నాట్ అ బ్యాడ్ ఫిల్మ్, డెఫినెట్లీ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ మేము తీసాం. ఐ కెన్ అష్యూర్ యూ దట్. మీ లాస్ట్ ఫిలిం దండోరా మంచి హిట్ అయింది. యా, థ్యాంక్ యూ. కానీ అప్పుడే శివాజీ కొద్దిగా ఒక కామెంట్తో కొంత ఇదైపోయాడు కదా. మీ సపోర్ట్ శివాజీకా లేకపోతే ఇటు దాన్ని వ్యతిరేకిస్తున్న అనసూయ లాంటి వాళ్ళకా? అలా ఏం లేదన్నా, నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ఏదైతే కమెంట్స్ చేశారో శివాజీ గారు, ఆ కమెంట్స్ని ఆయనే ఇది తప్పు ఇలా మాట్లాడటం అని చెప్పి ఆయనే పబ్లిక్ అపాలజీస్ చేశారు. సో నిన్న మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో, ఆయన ప్రెస్ మీట్ కాదనుకుంటే ఇక్కడ మా కమిషన్ బయట చెప్పడం జరిగింది. కాబట్టి అది అటెంప్ట్ మాట్లాడిన వారే అపాలజీస్ చేసినప్పుడు డెఫినెట్లీ మనుషులు, ఆయన ఆ 2 వర్డ్స్ తప్పే కానీ అన్నదానికి కట్టుబడి ఉన్నాను అన్నాడు. అంటే మొత్తం అది కరెక్ట్ ఉన్నదానికి, జస్ట్ నేను వాడిన 2 వర్డ్స్ మాత్రం అది తప్పది. నేను దానికి సారీ చెప్తున్నా కానీ అన్న మిగతా వాటికి మొత్తం కూడా కట్టుబడి ఉన్నాను అనేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. నాకు కూడా టు గివ్ అన్ ఎగ్జాంపుల్, నిన్న తలపతి విజయ్ గారు మలేషియాలోనో, ఐ డోంట్ నో వేరే దేశం నాకు తెలియదు ఎక్కడో, ఫ్యాన్స్ మలేషియాలోనో అబ్బాయి సూట్ వేసుకున్నారు, వెంట్రుక గోరుముక్క కూడా కనబడడు, మీద పడిపోయి తొక్కేస్తున్నారు, చీరేస్తున్నారు. సో నాకు తెలిసి మైండ్ సెట్ అనేది మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి, చిన్నప్పటి నుంచి మనకి పేట్రియాటిజం ఎలా అయితే దేశభక్తి గురించి చెప్తారో అన్న, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ కరిక్యులం, నాట్ జస్ట్ ఫర్ ద బాయ్స్ బట్ ఆల్సో గర్ల్స్కి. ఇంకేదైనా విషయంలో నాకు తెలియదు అది ఏంటనేది, నాకున్నటువంటి దీనికి అయితే తెలియదు. బట్ ఇలాంటి విషయాలు ఏదో ఒక ప్రెస్ మీట్లోనో ఒక సెలబ్రిటీయో ఆర్ ఇంకొక సెలబ్రిటీయో వీళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పి దాని గురించి జరిగి ఒక డిస్కషన్ వారం రోజులు సోషల్ మీడియాలో హైప్ అయ్యి దాని కింద కమెంట్లు కొట్టుకుని సరదాగా టైంపాస్ కంటే కూడా ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్ దట్ వీ ఆల్ గాట్ టు రెస్పెక్ట్ ఉమెన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు గురించి మాట్లాడామనుకోండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినటువంటి ఏదైతే ఒక విషయం ఉందో దానిని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అనసూయ గారు, ఝాన్సీ గారు వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ డెఫినెట్లీ ప్రాబిలిటీస్ ఇటుపక్క ఎక్కువ ఉండి ఉంటాయి ఉమెన్ చెప్తున్న దాని పట్ల. డెఫినెట్లీ ఐ అగ్రీ అండ్ ఐ స్టాండ్ బై ద ఉమెన్. బట్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్ ఐ రియల్లీ థింక్ కొంచెం యంగర్ ఏజ్ నుంచే ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ ట్రైనింగ్ పీపుల్ అబౌట్ హౌ టు బిహేవ్. అండ్ బయాస్డ్గా అమ్మాయి అబ్బాయిని ఒకటే కాకుండా ఇన్ జనరల్లీ ఒక మంచి వ్యక్తిగా ఎలా బిహేవ్ చేయాలనేటువంటి విషయాలు చైల్డ్హుడ్ నుంచే మనం ఇన్పుట్స్ చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. సైక్ సిద్ధార్థ్ జనవరి 1 వస్తుంది కదా, అది ఇంకో మీ మరో సినిమా కూడా వానర్ వస్తుంది. ఎస్, దానికి మీ సపోర్ట్ లేదని కొద్దిగా డైరెక్టర్ కొద్దిగా బాధపడుతున్నాడు. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్లీ
నాకు మొన్న ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ చెప్తున్నారు 36 years ఆఫ్ ఫిలిం, 36 ఏళ్ళ చలనచిత్ర పరిశ్రమలోన, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వాట్ ఎవర్, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అన్న 36 ఏళ్లలో, గత 36 ఏళ్లలో ఒక నటుడికి ఒకటే రోజు హీరోగా ఒక సినిమా, అదే రోజు మెయిన్ విలన్గా ఒక సినిమా విడుదలైంది కేవలం మోహన్ బాబు గారికి మాత్రమే కుదిరిందట. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి అదృష్టమైనటువంటి ఒక సిచ్యువేషన్గా నేను భావిస్తున్నాను. నాకు కుదిరింది. సైక్ సిద్ధార్థ Jan 1 రిలీజ్ అవుతుంది హీరోగా. అదే రోజు వనవీర అనేటువంటి సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు వానర టైటిల్, ఇప్పుడు వనవీర అని చెప్పి మార్చారు. అదే రోజు రిలీజ్ అవుతుంది. సో ఇమాజిన్, December 25th దండోరా అనేటువంటి సినిమాలో ఆన్సాంబుల్ ఉంది, ఒక 4-5 లీడ్స్ లాగా ఉంటాం. అది హిట్ కొట్టాను. Jan 1 సోలో హీరోగా సినిమా వస్తుంది సైక్ సిద్ధార్థ, ఇది హిట్ అయ్యి మెయిన్ విలన్గా ఒక సినిమా అది హిట్ అయితే, అంతకన్నా అదృష్టమైనటువంటి నటుడు అసలు ప్రపంచ వ్యాప్తంగా ఏ నటుడైనా ఉంటాడన్నా అని నేను చెప్తున్నా. నేను ఆ సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటే వనవీర, నాకు సెల్ఫిష్గానే మాట్లాడుకుందాం, అన్ని సినిమాలు హిట్ కొట్టాడు వీడు ఏంట్రా అసలు అని చెప్పి తెలుగు ఇండస్ట్రీ అనేటువంటి ఒక పుస్తకంలో ఒక పేజ్గా మిగిలిపోతాను నేను. నందు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్. నేను సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి విషయం గురించి మన ప్రెస్ మీట్లో మాట్లాడారంటున్నారు. ఫస్ట్లీ ఐ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ శాంతను గారు అండ్ అవినాష్ గారు, బికాజ్ వాళ్ళు ఎక్కడా కూడా నా పేరు తీయలేదు పాపం. నందు అని చెప్పి ఏమాత్రం చెప్పలేదు. ఆఫ్ కోర్స్ అర్థమైంది. సరే, ఇన్ని రోజులు నా పోస్టర్ వేయలేదు, అదే రోజు పోస్టర్ వేసి కూర్చున్నారు. ఓకే, దట్ అండ్ ఆల్ ఇస్ ఫైన్, బట్ ఐ ట్రూలీ హ్యావ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. నా సినిమానే December 12th నుంచి January 1కి పోస్ట్పోన్ అయిందన్న. ఎలా అయితే ఆయన హీరోయిన్ని పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నా అన్నారో, నేను మా హీరోయిన్ పెట్టుకుని ఊర్లు తిరుగుతూనే ఉన్నా. నాకు 102 ఫీవర్ ఉంది, నేను చూపించుకోవట్లే. అండర్ ఐస్ మేకప్ వేసుకొని వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా, టాబ్లెట్లు డోలో 650 వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. సో నాకు కుదిరినంతలో నాకు బాధ లేదు వాళ్ళు అలా మాట్లాడినందుకు. డెఫినెట్లీ ఇప్పుడు రేపు ట్రైలర్ రిలీజ్ పొద్దున్న 10 వాళ్ళ సాయంత్రం 4 o'clockకి నాకు మెసేజ్ పెట్టారు, టుమారో వీ హ్యావ్ ద ట్రైలర్ లాంచ్, ప్లీజ్ అటెండ్ అని పెట్టారు. నేను గుంటూరులో ఉన్నా ఆ టైంకి. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళా, అక్కడ నుంచి ఇంకో చోట ఎటో వెళ్ళా. నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి, నాకు కొంచెం వాటర్ ఇస్తారా, నాకు ఇది ఒక వారం ముందు ఉందనుకోండి అన్న చెప్పారనుకోండి, నేను డెఫినెట్లీ వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి, నేను సురేష్ బాబు గారికి రానా గారికి కూడా చెప్తా, సార్ వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాను, వాళ్ళది ఫినిష్ చేసుకొని మనది పెట్టుకుందామంట. లేదు నందు మీరు లేరా రేపు, నేను చెప్పాను ఫోన్ చేసి ప్రొడ్యూసర్ గారికి, సార్ 10ంటికి నేను అవైలబుల్గా లేను సార్ అని చెప్పాను. అవునా అన్నారు. పోనీ మీరు సాయంత్రం ఎన్నింటికి వస్తారు, మధ్యాహ్నం 2-3ంటికి వస్తారా అని ఒకవేళ ఆయన అడుగుంటే వస్తాను పెట్టుకోండి చెప్పేవాడు. నేను ఐ వుడ్ సపోర్ట్ అన్నా. నేను అది అయిన వెంటనే నేను ప్రెస్ మీట్ చూశాను, బాధపడ్డాను, ఫోన్ చేశాను. అరే బ్రో, అసలు నాకు ఎటువంటి కోపం లేదు, నాకు ఓన్లీ ఐ హ్యావ్ లవ్ ఫర్ దెమ్. ఐ వాంట్ వనవీర టు బీ అ బ్లాక్ బస్టర్ 2026లో. నేను అవినాష్ గారికి కూడా ఫోన్ చేశాను, ఆయన నాకు దొరకలేదు, కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. సైక్ సిద్ధార్థ ఎగ్స్ వనవీర ఏదన్నా చేద్దాం, ఒక కాన్సెప్ట్ వీడియో చేసి లెట్స్ పుష్. మేబీ ఇట్ ఈస్ టూ లేట్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు యాడ్ మోరల్ వాల్యూస్ టు ఇట్. నేను అవైలబుల్గా లేను అనే విషయాన్ని నేను దాక్కుని లేదు, నేను అదేం చెప్పట్లేదన్న, కుదరలేదు. మీరు పోనీ నేను చెప్పేది అబద్ధం అయితే, ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో నా స్టోరీస్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒక ఊరు, వరంగల్, కర్నూలు, కడప, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నా. ఓకేనా? అండ్ ఇంకోటి ఆ సినిమా, అండ్ ఇంకోటి కమిట్మెంట్ గురించి నేను చెప్తాను యాజ్ అన్ యాక్టర్గా అన్న. లేట్ అవుతుంటే క్షమించండి బ్రదర్, ఏమనుకోకండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా మీద టక్కన ఒక మాట అనేసరి మీడియాలో అది క్యారీ అయిపోతుందని నాకు కూడా భయం ఉంది. కమిట్మెంట్ గురించి చెప్తున్నా. ఆ పలానా సినిమా ఒకరోజు రాత్రి నాతో షూటింగ్ చేస్తున్నప్పుడు 9 వరకు నాకు షూట్ అని చెప్పారు. 9 దాటి 12 నాకు నెక్స్ట్ డే పొద్దున్న 4 o'clockకి నేను చేస్తున్నటువంటి ఇంకో సినిమా సన్ రైజ్ కాల్ షీట్ అంటారు. అంటే 3:30కి విత్ మేకప్ ఉంటే 4 o'clock 4:30కి కెమెరా పెట్టుకుని రెడీగా ఉంటే కరెక్ట్గా సన్ రైజ్ వస్తున్నప్పుడు షూట్ చేయాలి. 12 అయింది, 1 అయింది, 2 అయింది. నేను 9 వరకు ఇచ్చాను ఆ కమిట్మెంట్, రాత్రి 2 అయింది. నేను చెప్పా, బ్రో అవ్వేలా లేదు బ్రో, నాకు పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా, ఇది ఫినిష్ అవ్వదు, పొద్దున్న 5 వరకు 6 వరకు మీరు అడుగుతున్నారు, నేను అక్కడ కమిట్మెంట్ ఇచ్చాను అన్నా. అవునా, మరి నెక్స్ట్ డే పెట్టుకోవాలి అన్నారు. నేను చేస్తాను బ్రో అన్నా. కానీ వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఎక్స్టెండ్ అయింది షూటింగ్, వేరే విషయాల వల్ల అయినప్పటికీ కూడా యాజ్ అన్ యాక్టర్గా నా కమిట్మెంట్ ఏమి ఉండాలంటే, నేను నెక్స్ట్ డే వచ్చినప్పుడు
ఆ ఎక్స్ట్రా డేకి నేను ఛార్జ్ డబ్బులు నేనేం తీసుకోలేదు. నేను పర్ డే బేసిస్ మీద ఆ సినిమా మాట్లాడుకున్నా. దే వర్ వెరీ వెరీ గుడ్ ఫర్ దాట్. నాకు డబ్బులు ప్రతిసారి ప్రిసైజ్గా ఇచ్చారు. కమిట్మెంట్ యాజ్ అన్ యాక్టర్గా ఎక్స్ట్రా డే నేను షూట్ చేసిన దానికి బికాజ్ నేను ఆ రోజు అవైలబుల్ లేదు కాబట్టి ఐ సెడ్ ఓకే డూ ఇట్. అంటే యాజ్ అన్ యాక్టర్గా నా కమిట్మెంట్ చెప్పడానికి చెప్తున్నాను. 2, ఆ సినిమా ఓన్లీ కమిట్మెంట్స్ అగ్రిమెంట్స్ మాట్లాడుకుంటే నా దగ్గర అగ్రిమెంట్ ఉంది. ఆ సినిమా కమిట్మెంట్ 2-3 months బ్యాకే అయిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఎప్పుడో రేపు పొద్దున్న 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా ఆగింది. ఆ రోజు నువ్వు చేయాలి అంటే అది హ్యూమన్ లెవెల్లో చేయటమే. అగ్రిమెంట్ లెవెల్గా రూల్ పరంగా వెళ్తే నా అగ్రిమెంట్ అయిపోయింది, క్లోజ్. అయినా కమిట్మెంట్ లెవెల్లో ఏంటి అంటే కనుక కుదిరినంతలో అన్న ఎంత ఇప్పుడు ఆమ్ని ప్రెజెన్స్లో నేను ఉండలేను. ఒక పక్క దండోరా, ఒక పక్క సైక్ సిద్ధార్థ, ఒక పక్క వనవీర. యాక్చువల్గా మా అగ్లీ స్టోరీ ప్రొడ్యూసర్స్ కూడా December 25th రిలీజ్ చేస్తా అన్నారు సినిమా. నేను కాళ్ళ వెళ్ళబడి సినిమాని 2-3 నెలలు పోస్ట్పోన్ చేయించుకొని డైరెక్ట్ ప్రొడ్యూసర్స్కి చెప్పి, సార్ ఏమన్నా వడ్డీలు ఏమన్నా ఎక్స్ట్రా పడుతుంటే ఏమన్నా అటు ఇటు అయితే నేను చూసుకుంటా అని అంటే అలాంటి ధైర్యం ఇచ్చా. ఇమాజిన్ సోలో హీరోగా నాకు అగ్లీ స్టోరీ కూడా రిలీజ్ ఉంటే అంటే నేను ఏం చేయగలుగుతా? ఇదే టైంకి ప్రసాద్ ల్యాబ్లో ఇంకో ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, నేను ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా, అక్కడికి వెళ్తే ఇక్కడ కమిట్మెంట్ లేదంటారు, ఇక్కడికి వెళ్తే అక్కడ కమిట్మెంట్ లేదంటారు. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈస్ నేను ఆల్రెడీ నా సినిమా పోస్ట్ పోన్ అయిపోయి నా దీంట్లో నేను ఉన్నాను. అండ్ దానికి జరిగినటువంటి 2 ఈవెంట్స్లో రెండింటికి ముందు రోజు ఇన్ఫార్మ్ చేశారు. నాకు ఒకవేళ 6 రోజులు అగ్రిమెంట్లో ఉంటుంది సార్, యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది యాక్టర్ 1 week ప్రయర్ టు ద ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో ఉంది ఇంగ్లీష్లో. నేను చూపిస్తాను, నేను పెట్టుకున్నా ఎందుకైనా మంచిది అని. నాట్ టు గో అగేన్స్ట్ ఎనీవన్ సార్, బికాస్ ఐ రియలీ రూట్ ఫర్ అవినాష్ గారు. వెరీ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ చాలా బాగా తీశాడు. అండ్ విలన్గా ఆ సినిమాలో నన్ను చూపించినటువంటి విధానం విల్ బి షాక్డ్. మోస్ట్ స్టైలిష్గా చూపించారు అవినాష్ గారు నన్ను. సో ఐ రూట్ ఫర్ వనవీర. నాకు సైక్ సిద్ధార్థతో పాటు అది హిట్ అవ్వాలి. చరిత్ర పేజీల్లో హీరోగా విలన్గా 2 ఒకటే రోజు హిట్ కొట్టినటువంటి నటుడిగా నందు నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఫుల్ హై ఫీవర్లో ఉన్నా, చూస్తే వీడియోలు వస్తున్నాయి. నేను మంచివాడిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఒక నటుడు మా కమిట్మెంట్ ఇవ్వకుండా అనుకుంటా అనేసరికి ప్రొఫెషనల్ మంచివాడుకి నా మనస్తత్వానికి నా వ్యక్తిత్వానికి నా కమిట్మెంట్ మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి. నా ఇన్స్టాలో అన్నీ మీరు నా December 12 వరకు ఎంత తిరిగానో తెలుసు. 18 రోజులు పోస్ట్ పోన్ అయింది. ఎంత తిరుగుతున్నానో తెలుసు. ఉండాలి నేను అక్కడ కూడా. నాకు 2 రోజుల ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను మీకు మెసేజ్ కూడా చూపిస్తా. 3:41 PM మధ్యాహ్నం నాకు వచ్చింది, రేపు పొద్దున్న 10:30కి రామానాయుడు స్టూడియోస్లో ప్రెస్ మీట్ అని. నేను ఆల్రెడీ నేను గుంటూరులో ఉన్నా. లేదు నేను హైదరాబాద్లో ఉండుంటే పోనీ నందు రేపు ఓకే నాకు నువ్వు ఖచ్చితంగా కావాలి అబ్బాయి, ప్రెస్లో చెప్పటం కాదు, నువ్వు కావాలి ఏంటిది నాన్ సెన్స్, నాకు డబ్బులు తీసుకుని నాటకాలు చేస్తున్నావా, రా వస్తా అన్న, నేను ఇక్కడ ఉన్నా కదా, ఇది మానుకొని రావాలన్నా పొద్దున్న వచ్చేసరికి 12-1 గంట అవుతుంది, మీరు కొంచెం 3 గంటలు నన్ను అడుగు, నేను ఉన్నాను అని చెప్పాను. అవునా ఓకే అన్నారు, అంతే. నేనేమనుకుంటా, సరే ఓకే అన్నారు కదా అనుకుంటా. కట్టు పొద్దున్న లేస్తే మళ్ళీ మీరు నమ్మరు, చాలానే ఉన్నాం. శాంతను గారితో నేను మాట్లాడా, అయ్యో అన్న అంటున్నారు, మాట్లాడుకుంటున్నాను, అంతా ఏం లేదు. ఓకే ప్రెస్ మీట్లో వాళ్ళకు ఒక ఎమోషన్ ఉంటుంది పాపం, డబ్బులు, సినిమా, తన కష్టం, వాళ్ళ నాన్నగారి కళ. కమిట్మెంట్ పరంగా సార్ యాక్టర్గా మాత్రం నేను చెప్తున్నాను, ఒకవేళ ఆ మాటలు కనుక నందు కమిట్మెంట్ విషయంలో ఫెయిల్ అయ్యాడు, నేను ఫెయిల్ అవ్వలేదు సార్. నేను ఎక్స్ట్రా డే షూట్ చేసినా కుదరక, షూటింగ్ వేరే విషయాల వల్ల లేట్ అయినా నేను మాత్రం డబ్బు తీసుకోకుండా పనిచేయడానికి సిద్ధపడ్డాను. అండ్ ఓన్లీ డబ్బులు తీసుకుని ప్రమోషన్స్ కూడా డబ్బులు తీసుకున్నారు కదా, ప్రమోషన్స్కి ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు మీరు ఉన్నారన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ మీట్కి మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి, మీరు ఇక్కడికి రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లెట్సే మీకు 20,000, 25,000, 50,000 ఏదో ఒక మనిషికి నేను సమ్ ఎక్స్ అమౌంట్ ఇవ్వాలి, ఓకేనా? నేను మీకు ఆ ఎక్స్ అమౌంట్ ఇచ్చి అన్న రండి మీరు ప్రెస్ మీట్కి అని మిమ్మల్ని పిలిచాను. మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, 10 అయింది, 11 అయింది, 1 గంట అయింది, 4 అయింది, 5 అయింది, రాత్రి 9 గంటల వరకు మీరు ఇక్కడ కూర్చున్నారు. మీకు ఇంకో ప్రెస్ మీట్ ఉంది, మీరు వెళ్ళారు. నేను రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి అదేంటి మీకు నిన్ను డబ్బులు ఇచ్చాగా మీరు ఎందుకు రాలేదు ప్రెస్ మీట్కి, మీరు ఎందుకు ఉండలేదంటే మీరు ఏం చెప్తారు? కమిట్మెంట్ లేదా మీకు, ఉందా? ఇది ఒకటే ఆన్సర్ చేయండి, కమిట్మెంట్ ఉందా లేదా మీకు? ఎవరైనా ఆన్సర్ చేస్తారా? మీరు ఎగ్జాంపుల్ అన్నా, నేను సరే మీరు నటుడుగా, నేను డైరెక్టర్ని, మీ డేట్ నేను తీసుకున్నాను నటుడుగా, సరే ఇది రిలీజ్ చేద్దాం, నేను డైరెక్టర్ని, మీరు నటుడు ప్రొడ్యూసర్ని, మీకు డబ్బులు ఇచ్చా, వచ్చి మీరు ఇవాళ షూటింగ్ చేయాలి అని మీకు డేట్ ఇవాళ బ్లాక్ చేశా. ఇవాళ వచ్చారు, రేపు వచ్చారు, ఎల్లుండి వచ్చారు, మీ షార్ట్ తీయట్లే,
నేను 10 రోజుల తర్వాత వారం రోజుల తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయ్యి షూటింగ్ పెట్టుకుని ఏంటి మీరు రావాలి కదా ఆ రోజు మీరు ఎందుకు రాలేదని మిమ్మల్ని అడిగా. వెంకటన్న ఏంటి రాలేదు మీరు, మీకు కమిట్మెంట్ లేదు అని నేను ప్రెస్ మీట్ పెట్టా. మీకు కమిట్మెంట్ ఉందా లేనట్ట, తప్ప ఎవరి సైడ్ ఉన్నట్టు? సమయం అన్న, టైం ఏం చేయలేము. వాళ్ళ తప్పని నేను అనట్లా, టైం అమ్మ 12వ తారీఖు సినిమా నాది 1వ తారీఖుకి వెళ్ళటం ఏంటి, 25కి వస్తా అన్న 12వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అయిపోయింటే అన్న నేను శాంతను గారు ఒక మాట అన్నారు, ఆ అబ్బాయికి ప్లస్ అవుతుంది కదా అండి ప్రెస్ మీటింగ్లో కనిపిస్తే అన్నారు. 100% ప్లస్ అవుతుంది, నేను చెప్పిన మాట కరెక్ట్. నేనేం నాకు నా గీత అంటుంది, అరే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క నెల అంటే 3 నెలల పాటు మీడియాలో నువ్వు కనిపించేవా, ఎంత పబ్లిసిటీ ఉంటుంది. నాకు వారంలో అయిపోతుంది మొత్తం అంతా. నాకు బాధే కదా. ఇమాజిన్ దండోరాస్ బ్లాక్ బస్టర్, మీరు అందరు వచ్చి నాతో నన్ను ఎత్తారు, నన్ను పొగిడారు, ఇంత చేశారు. సక్సెస్ మీట్ రోజు నేను ఇంటి ఆ ఒక్కదానికైనా వచ్చి కొట్టాను దండోరా నేనే నటుడిని అనొచ్చుగా. నేను ఊరిలో లేను. ఎంత బాధ వేసాను తెలుసా. అరే నీ అమ్మ మనకి పేరు వచ్చిన సినిమా, మన గురించి మీడియా మొత్తం మాట్లాడుతున్న సినిమా, అందరు నేను ఆ రోజు మీడియా ప్రెస్ సక్సెస్ మీట్లో అంటే మీరు అందరూ ఇప్పుడే అంటారు సక్సెస్ కంగ్రాట్స్ అంటున్నారు. ఆ రోజు 100 మంది సక్సెస్ చెప్పేవారు కంగ్రాట్స్. ఆ ఫుటేజ్ నాకు ఎంత హెల్ప్ జీవితంలో, ఎంత. ఆ తర్వాత మంచి డైరెక్టర్లకి, తరుణ్ భాస్కర్ గారికి, సందీప్ రాజ్ గారికి, మిగతా మన రాజు వెడ్స్ రాంబాయ్ డైరెక్టర్ గారికి అందరికీ సినిమా వేశారు ఏఎంబీలో. నేను లేను. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సినిమా చూసి నన్ను చేసి అన్న నెక్స్ట్ సినిమాలో ఒక అవకాశం ఉంటే చెప్పండి అంటే నా కెరీర్కి ఎంత హెల్ప్ అవుతుంది. నేను ఓన్లీ ఫుటేజ్ కోసమే, నా కోసమే సెల్ఫిష్గా చూసుకోవాలనుకుంటే ఓన్లీ సైక్ సిద్ధార్థ్ నేను కమిట్మెంట్ అన్నా, నా కమిట్మెంట్ నేను కమిట్ అయిపోయాను. ఇక్కడ మీరు ఒక రిలీజ్ డేట్ అనుకున్నారు, మీరు అనుకున్న టైంకి నేను లేను. నాకు అడ్జస్ట్ చేసి మీరు కొద్దిగా టైం ఇవ్వండి, నేను వస్తా. తప్పైతే చెప్పండి. నేను నిజంగా నేనేమంటున్నా, నేను నా యాక్ట్స్ని నేను బ్యాక్ చేసుకోవట్లేదు, మోరల్ వాల్యూస్ యాడ్ చేయట్లేదు. మీడియా నుంచి చెప్పండి నందు లేదమ్మా నువ్వు తప్పు చేసావు అంటే నిజంగా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. గాడ్ ప్రామిస్ చెప్తున్నా, తల్లితోడు. నాకు తెలియట్లేదు అన్న ఈ సిచ్యువేషన్ ఎవరికి వస్తుందన్న. ఒక పక్క క్యారెక్టర్గా హిట్ కొట్టాం, ఒక పక్క సురేష్ బాబు గారు ఏమో సోలో హీరోగా సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఇంకొక పక్క విలన్గా ఒక పెద్ద సినిమా, మంచి సినిమా వస్తుంది. ఈ వారం రోజుల్లో ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, నాకు ఫస్ట్ టైం కదా సిచ్యువేషన్. పోనీ ఇలాంటి సిచ్యువేషన్ ఒక 10 మందికి జరిగింది, యూ హ్యావ్ టు లీడ్ బై దిస్ ఎగ్జాంపుల్ రా అంటే నేను దాన్ని పాటిస్తా. నాకే తెలియట్లేదు. కానీ ఆఫ్ ఆల్ దిస్ నాకు నచ్చింది ఒకటి ఏంటంటే మై లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అవినాష్ బ్రో అండ్ శాంతను గారు. ఏంటంటే పాపం నా మాట తీయలేదు, వాళ్ళు నా పేరు కూడా వాడలేదు, నాకు ఏమైనా డ్యామేజ్ అయిపోతుందేమో అని చెప్పి. సో ఐ లవ్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదేదో ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ అప్ ఫర్ యూ గైస్. ఏమాత్రం అవకాశం ఉన్నా ఐ వుడ్ హవ్ డన్ ఇట్. బట్ కమిట్మెంట్ విషయంలో మాత్రం నేను ఏ రోజు తప్పు చేయను. నా కమిట్మెంట్ 100% ఇస్తాను. ఇట్స్ అ ప్రామిస్. థ్యాంక్ యూ. స్టిల్ ట్రైస్ ఆఫ్టర్ ఫెయిలింగ్. And Psych Siddhartha lo ఉన్నటువంటి సిద్ధార్థ్ స్టిల్ ట్రైస్ ఆఫ్టర్ ఫెయిలింగ్ అండ్ దట్స్ వెన్ హీ విన్స్. దట్స్ అబౌట్ అవర్ సెకండ్ హాఫ్. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ సైక్ సిద్ధార్థ ఫుల్ సైక్ PS5 PS6 గేమింగ్ జోన్లో ఉంటుంది. అన్న ఒకటైతే చెప్తున్నాను, తెలుగు సినిమా కొత్తదనాన్ని ట్రై చెయ్యాలి, కొత్తది వస్తే మేము కదా ఎంకరేజ్ చేస్తాము. ఎందుకు టెంప్లెట్ సినిమాలు తీస్తున్నారు, కొత్తగా చేయండి, మేము ఎంకరేజ్ చేస్తాం అబ్బా, సెన్సిబుల్గా చేసి కొత్తగా చేస్తే అంటున్నటువంటి ప్రతి వ్యక్తికి నా విజ్ఞప్తి, సినిమాకి రండి, చూడండి. 100కి 100% నేను చెప్తున్నాను, కొత్తగా లేకపోతే నేను అందరు డైరెక్టర్ లాగా చాలా చెప్పచ్చు, ఛాలెంజ్ చేయొద్దని చెప్పి మన మారుతి గారు చెప్పారు. మిగతా అన్నిటిని కన్సిడర్ చేస్తూ చెప్తున్నా అన్న, కొత్తగా లేకపోతే పర్సనల్గా కలిసి మళ్ళీ చెప్తున్నా, ఓపెన్గా మీ అందరినీ ఎదుర్కొంటా, సమాధానం చెప్తా, అడగండి అన్న, నేనే మైక్ ఇస్తా, నేనే ఆన్సర్ తీసుకుంటా. 31st నైట్ ఫుల్ జోష్లో ఉంటారు. ఇది ఒకటైతే ఉంది. 31వ తారీఖు రాత్రి బాధ్యతగా ఉండండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి. డ్రైవ్ యూ లాంటి యాప్స్ ఉన్నాయి, డ్రైవర్లను బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. ట్రిపుల్ రైడింగ్లు చేయకండి, సేఫ్గా ఇంటికి చేరుకోండి. జనవరి 1వ తారీఖు పొద్దున్న లేవండి, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని, నేను మార్నింగ్ షోలోకి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని మంచి లంచ్ చేసి మ్యాట్నీల నుంచి వచ్చి సైక్ సిద్ధార్థని సెలబ్రేట్ సైక్ సిద్ధార్థ దిస్ Jan 1st న్యూ ఇయర్ విత్ సైక్ సిద్ధార్థ. న్యూ ఫిలిం, న్యూ వైబ్, న్యూ ఇయర్ అన్న. తెలుగు సినిమాకి మళ్ళీ చెప్తున్నా, కొత్తగా అటెంప్ట్ చెయ్యండి అని కోరుకునే ప్రతి మీడియా ప్రతినిధికి, ప్రతి రివ్యూవర్కి, ప్రతి క్రిటిక్కి సైక్ సిద్ధార్థ విల్ సాటిస్ఫై దెమ్ అన్న.